నమస్కారం. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు చెప్పరా? నాని, నువ్వు మాట్లాడే ముందు కొంచెం ముందుకెళ్ళంట అందరి కోసం. ఓకే, ఇక్కడి నుంచి కొంచెం దగ్గరగా ఫీల్ అవ్వచ్చు. నిజంగా ఇందాక మా రైటర్ అన్నట్టు సముద్రం అటు ఉందో ఇటు ఉందో అర్థం కావట్లేదు. ట్రైలర్ చూశారు కదా, ఎలా ఉంది థియేట్రికల్ ట్రైలర్? ఏంటి దీనికే అంత షాక్ అయిపోతే ఎలా? ఫుల్ సినిమా చూస్తే మంచి క్రేజీగా ఉంటుంది. హైదరాబాద్లో ఉండుంటే నేను లోకల్ అని డైలాగ్ చెప్పేవాడిని. ఇక్కడ నేను చెప్పలేను. ఇక్కడ ఎవరు చెప్పాలి? మీరు చెప్పాలి. ఒకసారి చెప్పండి. ఇది కాకినాడ వరకే వినపడింది, హైదరాబాద్ వరకు వినపడాలి. అది అలా ఉండాలి సౌండ్. అండ్ ఇంతమంది అంటే ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని, బ్లాక్ బస్టర్ అవ్వాలని మేము టీం అందరం కోరుకున్నాం, వరల్డ్ అంతా. బట్ పర్టికులర్గా కాకినాడ విషయంలో మాకు పెద్ద టెన్షన్ లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తే చాలు 150 days ఆడుతుంది సినిమా. నేను ఇందాక ఎయిర్పోర్ట్ నుంచి దిగి కాకినాడ వైపు వస్తుంటే మా హీరోయిన్ అడిగింది, కాకినాడ దేనికి స్పెషల్ అని అడిగింది. కాకినాడ కాజా అని చెప్పాను. కాజా అంటే ఏంటి అని అడిగింది. అది ఎలా చెప్పాలో నాకు తెలియలే. అంటే అది చాలా స్వీట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, అంటే దాన్ని ఎలా చెప్పాలో తెలియలేదు. సో అది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అని చెప్పాను. అలాగే నాకు నేను లోకల్ గురించి కూడా ఏం చెప్పాలో తెలియట్లా. ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే థియేటర్లో. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, బట్ ప్రొడ్యూసర్ గారిని అడిగి కన్ఫర్మ్ చేసుకొని కానీ మీకు చెప్పలేను నేను. ఓకే ఓకే సో త్వరలో ఇంకొన్ని రోజుల్లోనే ఫిబ్రవరిలో మీ ముందుకి నేను లోకల్ రాబోతుంది. అండ్ మీ అందరినీ బాగా మేమందరం డిస్టర్బ్ చేస్తాం, ఆ నమ్మకం ఉంది. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ముందు దిల్ రాజు గారి గురించి చెప్పాలి. మేము ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుంటున్నాం, అది పోస్ట్పోన్ అవుతూ వచ్చి ఫైనల్గా నేను లోకల్తో కుదిరింది. బయట అందరి దగ్గర ఫుల్ మార్కులు దిల్ రాజు గారు కొట్టేస్తారు, కానీ ఆయన గొప్పతనంలో 90% ఆయనకున్న సపోర్ట్, ఆయనకున్న టీమే. శిరీష్ గారు, హర్షిత్, బెక్కం, వేణుగోపాల్ గారు, అండ్ దెన్ మొత్తం ఆయన టీమే ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ అంటే బయటికి మాత్రం క్రెడిట్ అంతా ఈయన కొట్టేస్తుంటారు. సో వాళ్ళందరూ కష్టపడి పనిచేసిన అవుట్పుట్ ఈ సినిమా. అండ్ అట్ ద సేమ్ టైం నవీన్ చంద్ర ఈ సినిమాలో తన హీరోగా యాక్ట్ చేస్తూ నా సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయటానికి తను ముందుకు రావటం. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. అండ్ అంటే ఎవరు తొందరగా ఆలోచిస్తారు ఒక చిన్న రోల్ చేయాలంటే సినిమాలో. సో తను ఈ సినిమాలో అటువంటి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అండ్ డెఫినెట్గా మీరు సినిమా చూసినప్పుడు వన్ ఆఫ్ ద హైలైట్స్ అవుతాడు సినిమాకి. అండ్ కీర్తి సురేష్, నేను ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో ఈ అమ్మాయి ఇంకొంచెం బాగా చేస్తే బాగుండు కోరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి, కానీ ఈ అమ్మాయి ఏంటి ఇంత బాగా చేసేస్తుంది, నేను ఇంకెంత చేయాలని ఆలోచించిన సిచ్యువేషన్ లేదు. సో అంత మంచి పర్ఫార్మర్. డెఫినెట్గా ఫ్యూచర్లో మన తెలుగులో చాలా పెద్ద స్టార్ అవుతుంది. అండ్ మా సినిమా రైటర్ ప్రసన్న, స్క్రీన్ ప్లే రైటర్ సాయి కృష్ణ, వీళ్ళందరూ ప్రతి డైలాగ్లో, ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి సీన్లో మీకు నేను లోకల్ చూసేటప్పుడు వీళ్ళందరూ కనపడతారు. టెక్నీషియన్స్, నిజార్ సినిమాటోగ్రఫీ కానీ, ప్రవీణ్ ఎడిటింగ్ కానీ, అందరూ చాలా కష్టపడి పనిచేశారు. నేను ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ఈరోజు యాంకరింగ్ కూడా చాలా బాగుంది శ్రీముఖి. అండ్ ఫైనల్లీ డైరెక్టర్ త్రినాథ్ గారు. అంటే ప్రసన్న ఎంత బాగా అయితే రాశాడో మాటలు. ఫస్ట్ టైం నేను కథ విన్నప్పుడు నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను అంత ఒక కథ విని నవ్వుకున్నది లేదు ఎప్పుడు. అంతే అందంగా స్క్రీన్ పైకి తెరకెక్కించగలిగారు. అంటే డెఫినెట్గా ఎంతో కొంచెమైనా ఫన్ తగ్గుతుందేమో ఆన్ స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు అనుకున్నాను. కానీ త్రినాథ్ గారు బ్రిలియంట్ వర్క్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ నేను లోకల్. అండ్ కంగ్రాచులేషన్స్ కలెక్టర్ గారు, ఇంత పెద్ద ఈవెంట్ కాకినాడలో. అండ్ ఏపీ టూరిజంని ఎంకరేజ్ చేస్తూ ఈరోజు మనకున్న ప్లేసెస్ని మనం ఒక హాలిడే డెస్టినేషన్స్గా, టూరిజం డెస్టినేషన్స్గా మార్చుకోవడం, అండ్ దానికి ఇంతమంది ప్రేక్షకుల సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్ దొరకడం అనేది చాలా అద్భుతమైన విషయం. సో
ఈ ఈవెంట్ వెనుక ఉన్న వాళ్ళందరికీ కూడా మై బెస్ట్ విషెస్. అండ్ చెప్పినట్టు త్వరలోనే వచ్చేస్తున్నాం, చూస్తారుగా. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. అండ్ డెఫినెట్గా ఈ సినిమా విజయయాత్రలో అంటే సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మళ్ళీ మేము అందరం కాకినాడ వస్తాం. ప్రొడ్యూసర్ గారి తరఫు నుంచి ఓకే, ప్రామిస్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ కాకినాడ. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు శ్రీముఖి దిల్ రాజు గారు కలిసి అసలు ఒక డాన్స్ చేస్తారు. సూపర్ కాంబినేషన్ దిల్ రాజు గారు అండ్ శ్రీముఖి. యా కమాన్ రాజు గారు. ఫస్ట్ నువ్వు సాంగ్ పాడు, తర్వాత డాన్స్ గురించి ఆలోచిద్దాం.